దిగ్గజాలుగా గుర్తింపు తెచ్చుకున్న పలువురు సెలబ్రిటీలు వయసుతో పాటు వచ్చే చాదస్తం వల్ల ఏమో గాని బహిరంగ వేదికల్లో అదుపు తప్పి మాట్లాడి తమ ప్రతిష్టను దెబ్బతీసుకుంటున్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడి ట్రోల్స్ కు గురవుతున్నారు. తాజాగా సీనియర్ నటుడు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ వ్యవహార శైలి మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలి కాలంలో ఆయన తీరుతో బాగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన పలు ప్రెస్ మీట్లలో చేసిన వ్యాఖ్యలు పెద్ద రచ్చ అవుతున్నాయి. ఇటీవలే రాబిన్ హుడ్ ఈవెంట్లో ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ను ఉద్దేశించి సరదాగా అన్న మాట పెద్ద వివాదానికి దారితీసింది. ఆ తర్వాత ఆయన క్షమాపణ కూడా చెప్పారు. అయితే ఆ ఘటనతో ఆయన జాగ్రత్త పడతారు అనుకుంటే ఇప్పుడు ఇంకా తీవ్రమైన వ్యాఖ్యలతో కొత్త వివాదం మొదలైంది. తాజాగా దర్శకుడు ఎస్పి కృష్ణారెడ్డి బర్త్డే పార్టీలో పాల్గొన్న రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ మరోసారి రచ్చ అవుతున్నాయి. ఇందులో కమెడియన్ అలీ, అలాగే సీనియర్ నటుడు మురళీమోహన్, ఇంకోవైపు రోజా, ఆమని, కాదంబరి కిరణ్ వంటి వారిపై రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రాజేంద్ర ప్రసాద్ సరదాగానే కామెంట్స్ చేస్తూ ఉంటారు. చనువును బట్టి కొన్ని అనకూడని పదాలను కూడా ఉపయోగిస్తుంటారు. ఆ మధ్య ఓ ఈవెంట్లో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాపై విమర్శలు చేశారు. దీంతో ఆయన కామెంట్స్ వివాదంగా మారాయి. ఆ తర్వాత వాటికి వివరణ ఇచ్చారు. మరో సందర్భంలోనూ పద్మ అవార్డులపై కామెంట్లు చేశారు. ఆ వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి. ఇప్పుడు లేటెస్ట్గా ఎస్పి కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకకు హాజరైన ఆయన ఈ ఫంక్షన్కు ఇంతమంది వస్తారనే విషయం ముందు తనకు చెప్పలేదన్నారు. ఈ సందర్భంగా నిర్మాత అచ్చిరెడ్డిపై ఫైర్ అయ్యారు. ఆ తర్వాత అలీని ఉద్దేశించి ఓ దారుణమైన పదాన్ని ఉపయోగించారు. శ్రీకాంత్, ఆమని, ఇంద్రజ, ఉత్తేజ్, మురళీమోహన్, కాదంబరి కిరణ్తో పాటు చాలామంది సెలబ్రిటీలు, ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. అందరి ముందు రాజేంద్ర ప్రసాద్ అలాంటి పదం వాడడం అందరినీ షాక్కు గురిచేసింది. ఇదంతా మనకు అలవాటే కదా అంటూ కవర్ చేసుకున్నారు. దీనికి అలీ కూడా నవ్వుతూనే రియాక్ట్ అయ్యారు. ఇక తనకు ఎన్టీఆర్ పురస్కారాన్ని అందించారని, ఆ కార్యక్రమానికి వెళ్ళొచ్చానని, ఈ సందర్భంగా క్లాప్స్ కొట్టాలని కోరారు. ఆ తర్వాత మురళీమోహన్ గురించి కూడా కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. అయితే మురళీమోహన్ కూడా ఈ విషయాన్ని నవ్వుతూనే తీసుకున్నారు. ఇక అదే సమయంలో ఆ వేడుకకు హాజరైన మాజీ మంత్రి నటి రోజా, అలాగే ఆమని గురించి కూడా మాట్లాడుతూ తనదైన స్టైల్లో రెచ్చిపోయారాయన. మరోవైపు కాదంబరి కిరణ్ని పట్టుకొని కాకి అంటూ పిలవడం కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలను అక్కడున్న వారంతా నవ్వుతూనే తీసుకున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇవి తప్పుగా వెళ్తున్నాయి. పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అవి అభ్యంతరకరంగానే ఉంటాయి. వారిని అవమానించినట్టుగానే ఉంటాయి. దీంతో పెద్ద రచ్చ చేస్తున్నారు నెటిజన్లు. రాజేంద్ర ప్రసాద్ నోటి దురుసు వ్యవహారంపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ వయసుకు తగ్గట్టుగా మాట్లాడాలని, ఇలాంటి మాటలతో ఆయన పరువు తీసుకుంటున్నారని అంటున్నారు. మీకు మధ్య ఏమున్నా పర్సనల్గా మాట్లాడుకోండి, కానీ స్టేజ్ మీదకి వచ్చి ఇలా మాట్లాడడం సరికాదంటున్నారు. మరికొందరు ఇంకాస్త ముందుకెళ్ళి ఆయన స్టైల్లోనే కౌంటర్ ఇస్తున్నారు. ఇది నెట్టింట పెద్ద దుమారం రేపుతోంది. రాజేంద్ర ప్రసాద్కు వాళ్ళంతా ఎంత క్లోజ్ అయినా కావచ్చు, వ్యక్తిగతంగా మాట్లాడుకున్నప్పుడు ఎన్ని మాటలైనా అనుకోవచ్చు, కానీ బహిరంగ వేదికలో సరదాగా కూడా ఇలాంటి మాటలు వాడడం తీవ్ర అభ్యంతరకరమేనంటున్నారు. ఆల్రెడీ వార్నర్ ఉదంతంలో అంత విమర్శలు ఎదుర్కొని క్షమాపణలు చెప్పిన వ్యక్తి కొన్ని రోజుల వ్యవధిలో మళ్ళీ ఇంత తీవ్రమైన పదాలు వాడడంతో ఆయనకు సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత తప్పట్లేదు. దీంతో ఆయన్ను ఇకపై ఈవెంట్లకు పిలిచి మైక్ ఇవ్వాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి తలెత్తేలా ఉందన్న టాక్ నడుస్తోంది.